జగిత్యాలలోని కోరుట్ల అనే ఒక గ్రామంలో హితీక్ష అనే ఒక 5 ఇయర్స్ అమ్మాయి అయితే మర్డర్ మిస్టరీ అనేది వీడింది. అండ్ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ పిన్ని అయితేనే చంపింది. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, అసలు దానికి గల కారణాలు ఏంది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇట్లాంటి వీడియోస్ నాకు చేసేటప్పుడు చాలా బాధేస్తుంది. ఎందుకంటే అది నేను ఆ న్యూస్ గురించి చదివేటప్పుడు కానీ వీడియోలు చూసేటప్పుడు కానీ అసలు ఇలా కూడా ఉంటారా మనుషులు అని ఒక కుళ్ళ పొడిచేలా అయితే ఆమె అయితే ఒక ప్లాన్ చేసి చంపింది. అండ్ మీరు ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చేస్తే మీకు ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ని ఎంకరేజ్ చేయకుండా కొంచెం ఎడ్యుకేట్ ఎలా చేయాలి మీ పక్కన వాళ్ళని అనే దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్గా చెప్పాలి అని అంటే ఒక ఉమ్మడి కుటుంబం, వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు నవీన ఎవరైతే ఉన్నారో హితీక్ష వాళ్ళ మదర్ నవీన అండ్ ఎప్పుడైతే వాళ్ళ చెల్లి మన ఎవరు మమత, సో వీళ్ళిద్దరు ఏంటిదంటే మన కోరుట్ల అనే ఒక ప్లేస్లో వీళ్ళిద్దరు ఉంటున్నారు. సో వీళ్ళ ఇద్దరు హస్బెండ్స్ కమల పిల్లలు వీళ్ళు దుబాయ్లో వర్క్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ నాన్న కూడా దుబాయ్లోనే వర్క్ చేస్తున్నారు. బేసికల్గా చెప్పాలంటే వాళ్ళ అత్త, ఇద్దరు కోడళ్ళు, పిల్లలు అందరూ ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా హ్యాపీగా ఆ కోరుట్లలో ఉంటున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటిదంటే బేసికల్గా మంచిగా వాళ్ళు పైసలు పంపిస్తుంటే వీళ్ళు మంచిగా ఫ్యామిలీని చూసుకొని అంతా సాఫీగా సాగుతున్న ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఈ మమత ఎవరైతే ఉన్నారో సో ఈమె ఏం చేసిందంటే ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటయ్యి మన బిట్ కాయిన్, ఆన్లైన్ బెట్టింగు, ట్రేడింగ్ ఇవి చేయడం అలవాటు అవ్వడం వలన సో ఆమె ఏం చేసిందంటే తప్పుదారి బట్టి 25 లక్షల నుండి 30 లక్షల వరకు అయితే ఆమె అయితే పోగొట్టింది. 25 లక్షలు 30 లక్షలు పోగొడితే ఏ ఫ్యామిలీకైనా గొడవలు అనేది వస్తుంది. ఆబ్వియస్గా వాళ్ళ హస్బెండ్ తిట్టడము, వాళ్ళ ఇంట్లో మర్యాద ఇవ్వకపోవడము ఇలాంటి అన్నీ జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే నవీన ఆమె ఒక మర్యాదగా ఉండడము, అందరూ ఆమె మాటనే వినడము, ఎందుకంటే ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తుంది యాజ్ ఎ ఉమెన్. హస్బెండ్స్ లేరు కాబట్టి బయట ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ లీడ్ చేస్తున్నారు. సో ఇక్కడే వచ్చిందనమాట. సో ఎప్పుడైతే వాళ్ళందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారో అక్కడే ఆ మమతకి ఎవరికైతే ఉందో ఆమెకి కొంచెం అసూయ అనేది పుట్టి ఎట్లనైనా మా సిస్టర్ని ఎట్లనన్నా కానీ ఆమె బాధపడాలి అని చెప్పి ప్లాన్ వేసిందనమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరూ ఒక ఇంటి కోడళ్ళు అయినా కానీ వాళ్ళిద్దరు రిలేటివ్స్ చూసుకుంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెల పిల్లలు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒకటే రక్తం పంచుకొని పుట్టిన ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇక్కడ వాళ్ళ పిన్ని ఏం చేసిందంటే ఫస్ట్ వాళ్ళ అన్నని చంపుదామని ఒక స్కెచ్ అయితే వేసింది. వాళ్ళ అన్నని చంపుదాం అనుకుంటే అక్కడ కుదరకపోయేసరికి వాళ్ళ చెల్లి సో ఆ హితీక్ష అనే అమ్మాయిని ఎట్లా చంపింది అని అంటే బేసికల్గా మన హితీక్ష వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉన్నారో కరీంనగర్కి కొంచెం పని మీద వెళ్తే నానమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిందనమాట. సో యథావిధిగా హితీక్ష అయితే స్కూల్ నుండి వచ్చేసరికి ఆ హితీక్షని ఇదే అదునుగా భావించి ఏం చేసిందంటే వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఇల్లు ఎవరైతే వాళ్ళు ఎక్కువ అక్కడ ఉండరో, ఎవరైతే ఆయన ఎక్కువ గొడవలు పెట్టుకుంటారో అట్లాంటి ఇంటిని ఎత్తుక్కొని అట్లా బాత్రూమ్కి తీసుకొని వెళ్ళి అతి కిరాతకంగా ఒక అరుస్తున్న ఏడుస్తున్న ఒక కట్టరు, ఒక బ్లేడ్, ఒక కత్తితో మన పూలు కట్ చేసే కట్టర్ ఉంటుంది కదా, ఫస్ట్ బ్రతికున్న కట్ చేసిన తర్వాత మెడ మొత్తం కట్ చేసి అక్కడే బాత్రూంలో పడేసింది. అండ్ మళ్ళీ ఏం తెలియనట్టుగా ఇంట్లోకి వచ్చి ఆమె శారీ ఏదైతే ఉందో ఆమె శారీ వచ్చేసి మన డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ వచ్చేసి వాషింగ్ మిషన్లో వేసి అండ్ ఏం తెలియనట్లుగా ఒక 5-6 టైమ్స్ అటు ఇటు బయటికి తిరిగి వెళ్ళి మళ్ళీ కట్టర్ ఇంకా తీసుకొని వెళ్ళి మన ఆటోలో వెళ్ళి ఏదైతే కొన్ని బట్టలు ఉన్నాయో ఆ రక్తం ఉన్న బట్టలు, ఆ బట్టల్ని చుట్టేసి ఒక దగ్గరలో ఉన్న ఒక మారుమూర అంటే ఏదైతే అడవి లాంటిది ఉంటుందో అట్లాంటి అడవిలో అయితే పడేసి వచ్చి ఆల్రెడీ వీళ్ళు ఎతకడం అనేది స్టార్ట్ చేసారు. అప్పటికి అరే ఒక 2 అవర్స్ అయిపోయింది, ఇంకా హితీక్ష కనిపించట్లేదు, 2 అవర్స్ అయిపోయింది, హితీక్ష కనిపించట్లేదు అనే టైంకి ఈమె కూడా అయ్యో లబోదిబోం అంటూ ఏడుస్తూ అండ్ వాళ్ళతో ఎతకడం అనేది స్టార్ట్ చేసింది. హితీక్ష చిన్నపిల్ల కాబట్టి అక్కడ ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి మెల్లగా ఆ కోరుట్ల గ్రామం అంతా ఎతకడం స్టార్ట్ చేసింది. అండ్ అప్పుడే ఇంకా లాభం లేదు, ఏమైంది అని చెప్పి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు కూడా వెతకడం అనేది స్టార్ట్ చేశారు, ఇమీడియట్ యాక్షన్. అండ్ వాళ్ళ ఫాదర్కి కూడా అప్పటికప్పుడే చెప్పేసరికి వాళ్ళ ఫాదర్ కూడా అక్కడి నుండి వచ్చేసరికి లేట్ అయింది. అండ్ పోలీస్ వాళ్ళు రాగానే వాళ్ళు ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేశారు అనమాట, ఒక్కొక్కరిని. అండ్ ఫస్ట్ ఆ ఇంట్లో వెతుకుతుంటే అండ్ పక్కన ఉన్న ఆ ఇంట్లో కూడా ఎవరు లేరు కదా అని ఆ ఇంట్లో వెతుకుతే బాత్రూంలో అయితే రక్తం మడుగులో కనిపించింది. అండ్ రక్తం మడుగులో కనిపిస్తే పోలీస్ వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే ఆ పక్కనున్న ఒక ఇల్లు కడుతుంటే ఆ మేస్త్రీలని
వాళ్ళని వీళ్ళని ఇంట్రాగేట్ చేసి, దాని తర్వాత వీళ్ళ నానమ్మని ఇంట్రాగేట్ చేసి, దాని తర్వాత వీళ్ళ పిన్ని ఏవైతే మాటలు చెప్తుందో అండ్ అక్కడ దగ్గరలో ఉన్న సీసీటీవీ వీళ్ళు పరిశీలించారనమాట. యథావిధిగా ఆన్ అండ్ ఆన్ రెండు ఒకటేసారి చేస్తున్నారు. అండ్ సీసీటీవీలో అనుమానాస్పదంగా 6 సార్లు ఆమె ఏమైతుందో లోపలికి బయటికి వాళ్ళ ఇంటికి లోపలికి బయటికి తిరిగిందనమాట. అండ్ అది ఆధారం చేసుకొని ఫోన్ నెంబర్స్ తీసుకొని చెక్ చేస్తే ఆ కాల్ హిస్టరీ మొత్తం డిలీట్ చేసేసింది ఆ రోజు, చంపిన రోజు. అండ్ ఆమె ఏం చేసిందంటే బేసికల్గా ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళ స్టైల్లో పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేట్ చేస్తే నిజం అనే చెప్పేసింది. అసలు ఎట్లా చూసిందంటే ప్లాన్ మీరు నమ్మరు, యూట్యూబ్లో చూసిందంట. యూట్యూబ్లో అసలు ఎలా చంపాలి, ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేసి మరీ స్కెచ్ చేసి మరీ చంపేసింది. అండ్ ఇక్కడ బాధాకరం ఏంటిదంటే ఆమె ఏదో అసూయతోని, వాళ్ళ అక్క మీద అసూయతోని సొంత కూతురు లాంటి అమ్మాయిని, ఆ అమ్మాయికి కూడా ఇప్పుడు ఎవరైతే చంపిర్రో మమతకి కూడా 2 అమ్మాయిలు, ఆ 2 అమ్మాయిల ముఖం కూడా చూడకుండా ఈ యొక్క 5 సంవత్సరాల అమ్మాయిని అయితే చంపేసి అండ్ ఇప్పుడైతే కటకటాల పాలైంది. వాళ్ళిద్దరు కూతుర్లు అనాథలు, వాళ్ళ ఫాదర్ ఇంకా దుబాయ్ నుండి రాలేదు. ఈ హితీక్ష అనే వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఎవరైతే జైలుకి వెళ్ళిండ్రో మమత, వాళ్ళ 2 కూతుర్లని హత్తుకొని మరీ ఏడుస్తున్నారు. ఆ వీడియో చూస్తుంటే నా గుండె ఎంత కలిచివేసింది అనేది నాకు తెలుసు. అండ్ ఫ్రెండ్స్, నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ఇట్లాంటి, నేను ఈ వీడియో తర్వాత కూడా ముందు కూడా చెప్పిన స్టార్టింగ్ కూడా ఏదో ఒకటి నేర్చుకోవడానికి, ఎడ్యుకేట్ చేయడానికి ఈ వీడియో అనేది చెప్తాను అని చెప్పి. అండ్ నేను ఏం చెప్తానంటే ఫస్ట్ మనకు తెలియని దాంట్లో ఇట్ మైట్ బి స్టాక్స్ కూడా అవ్వచ్చు. ఆ స్టాక్స్ కానీ, బిట్ కాయిన్ కానీ, బెట్టింగ్ కానీ మనకి తెలియదు, అది జూదం. కొన్ని జూదాల వాటికి అలవాటు అవ్వద్దు. అండ్ ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉన్న ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న కొంచెం హెల్ప్ చేసి వాళ్ళని బయటికి తీసుకురండి. ఎందుకంటే ఆ మనీ అది ఒక రూపాయి పోయిన తర్వాత 10 రూపాయలు పెట్టడం, 10 రూపాయలు పోయి అవి నువ్వు రికవర్ చేసుకుందామని ఇంకో 100 రూపాయలు పెట్టడం, ఇలా అయితే ఆమె లాస్ వచ్చి ఇంట్లో మర్యాద ఇయ్యక ఇలాన్నీ దారి తీసి ఒక సైకోపాత్ లాగా అయితే వాళ్ళ సొంత అక్క కూతుర్నే చంపేసింది. అండ్ ఇంకెవరినైనా చంపొచ్చు. అండ్ ఇట్లాంటి వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు, అండ్ ఎక్కడో కాదు మన మధ్యలోనే ఉంటారు. అండ్ వీళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది, ఆమె జైలుకి పోయింది, వాళ్ళ పిల్లలు అనాథ, వాళ్ళ హస్బెండ్ రాలేదు, ఇక్కడ వచ్చేసరికి చిన్న పాప లేదు, మన మధ్యలో లేదు. ఫ్రెండ్స్, ఇట్లాంటి వీడియోలు మనం ఆపాలంటే చాలా మందికి ఎడ్యుకేట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఒక లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.